3వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అందరూ ఘనంగా నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాం. అలాగే బాబు ప్రార్థన గీతాన్ని ప్రారంభించండి. తెలుగు తల్లి పాట. తెలుగు తల్లి. శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది భారతదేశ రాజకీయాల్ని ఒక మలుపు తిప్పినటువంటి సంఘటన. 43 సంవత్సరాల తర్వాత ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ ఏ రకంగా ఉంటుందంటే ప్రపంచ దేశాల్లోనే ఈ రోజున ఒక ఉదాహరణగా, ఒక కేస్ స్టడీగా తెలుగుదేశం పార్టీని ప్రస్తావించేటువంటి పరిస్థితుల్లోనే 43 సంవత్సరాల తర్వాత కూడా బలంగా, పటిష్టంగా కోటి సభ్యత్వాల్ని నమోదు చేసుకొని మరీ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ప్రపంచ రాజకీయ ముఖ చిత్రంలోనే ఒక మైలురాయి అని చెప్పేసి కూడా మనం అందరూ గర్వపడాలి. ఇటువంటి పార్టీలు సభ్యులమైనందుకు, కుటుంబ సభ్యులమైనందుకు, ప్రజా శ్రేయస్సు కోరి రాజకీయాల్లోకి వచ్చినందుకు నిజంగా గర్వపడతాను. నా వంతుగా ఈ పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు విద్యార్థిగా ఉన్నా నేను. ఎన్టీ రామారావు అంటే ప్రేమించింది, రాజకీయ నాయకుడిగా ఉండ. కాకపోతే కేవలం ఎన్నికలంటే ఏమాత్రం కూడా అవగాహన లేనటువంటి వయసులోనే రాజకీయ విద్యార్థి దశలో ఉన్నాం మేము. ఈ రోజున 7వ తరగతి పిల్లల దగ్గర పోయి అడిగినా కూడా ఈ రాష్ట్ర రాజకీయాలు కాదు, దేశ రాజకీయాలు కూడా క్షుణ్ణంగా అపసోపన పట్టు మరీ మాట్లాడగలిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే అది ఈ భారతదేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత వచ్చినటువంటి మార్పులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రోజున మీరు ఒకసారి 43 సంవత్సరాల రాజకీయ పార్టీ సభ్యులుగా ఒక్కసారి ప్రజల దగ్గర కూడా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత. ఈ రోజున ఏ మార్పు అయినా కూడా ఆ రోజున ₹2 కిలో బియ్యమే ఈ రోజున యూపీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫుడ్ సెక్యూరిటీ బిల్ అంటే ఆహార భద్రతా చట్టంగా మారింది. కానీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనలకు మించి మాత్రం పోలేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీ ఆలోచనలకు అనుగుణంగానే ఏదైతే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ 43 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పుల్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ బటన్ నొక్కుతా అని చెప్పి చెప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే సంక్షేమం అనే పేరు మీద పేద ప్రజల కోసం ఆలోచన చేసినారో దానికి అనుగుణంగానే వాళ్ళు అనుసరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ కొత్తగా ఎవరు కూడా ఏమాత్రం కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచనకు వ్యతిరేకంగా పోలేనటువంటి పరిస్థితుల్లో భారతదేశ రాజకీయాలు జరుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం యొక్క ప్రాధాన్యత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున 43 సంవత్సరాల పార్టీ గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంతింత ఒటుడింత అనే విధంగానే ఈ రోజున ఎంతో